హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ బిలేటెడ్గా ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్షలు అండి. సో ఈరోజైతే కొన్ని న్యూ కలెక్షన్స్ అండ్ అలాగే కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే నేను చూపించబోయేది పంచదీపాలండి. మీలో చాలా మందికి ఫేవరెట్ ఐటమ్ కదా ఇది. పంచదీపాలు మనకి హారతికి వాడుకోవచ్చు, లేకపోతే దీపం వెలిగించుకుని కూడా మనం హారతి ఇస్తాం చాలామంది. సో అలా కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా మంచి స్టెబర్న్ పీసు. అండ్ దీంట్లో 2 రకాలు ఉన్నాయి, అవి ఏంటని కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ సైజెస్ అయితే చెప్తాను. సో ఇది చాలా మంది ఫేవరెట్ ఐటమ్. ఇది యాక్చువల్గా స్టాక్ అయిపోయింది, సో మళ్ళీ రీస్టాక్ చేసాం అనమాట. సో అందుకోసం చూపిస్తాను. సో ఇది ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ అండి. ఓవరాల్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్. సో హైట్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి విడ్త్ అనమాట. ఇది 8 ఇంచెస్. అప్రాక్సిమేట్లీ అంటే ఇంచుమించుగా అని అర్థం అండి. ఇది ఎందుకు నేను క్లారిటీగా చెప్తున్నానంటే, లాస్ట్ టైం ఏదో బౌల్ 2 లీటర్స్ అప్రాక్సిమేట్ అంటే ఇట్ కెన్ బి 1.5 1.75 నుంచి 2 లీటర్స్ మధ్యలో ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మీకు కావాలి, వెరీ పర్టికులర్ అబౌట్ కెపాసిటీ అనుకుంటే కనుక ఒకసారి పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. సో అప్రాక్సిమేట్లీ ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు వచ్చిన ప్రతి బౌల్లోని మనం ఏదో ఒక కంటెంట్ లిక్విడ్ వేసి టెస్ట్ చేయడానికి అవ్వదు. సో చూసి ఉజ్జాయింపుగా ఇంచుమించుగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అది మా ఉద్దేశం. ఎగ్జాక్ట్గా ఎంత పడుతుంది కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఒకసారి పర్టికులర్గా కావాలనుకున్నప్పుడు ఒకసారి నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా. ఎందుకంటే ప్రతి ఒక్క బౌల్లో వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది. వాటర్ కానీ ఏదైనా కూడా, బియ్యం కానీ ఏదైనా కేజీలు తెలుసుకోవాలన్నా లీటర్స్ తెలుసుకోవాలన్నా కొంచెం ఐటమ్స్ అన్నిట్లో మనం వేసాం అనుకోండి, ఐటమ్ కలర్ షేడ్ అయిపోతుంది. అప్పుడు పాతది ఇచ్చారా అని మీరే అంటారు. సో అందుకోసం అలా వెయ్యం కాబట్టి ప్రతిదీని ఎగ్జాక్ట్గా మాకు కావాలనుకున్నప్పుడు కొంచెం నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ఓకేనా? అండ్ ఇది వచ్చేసి ఈచ్ బౌల్లో మనకి దగ్గర 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుందండి. నందా దీపం టైపు. ఇది స్క్రూ అప్ చేసుకోవాలి, దీంట్లోకి ఒత్తు గుచ్చుకుని పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. దీంట్లో 2 రకాలు ఉన్నాయని కదా, ఇది ఫస్ట్ రకం. అండ్ రెండోది వచ్చేసి మనకి ఇలా హ్యాండిల్ వస్తుందన్నమాట. సో సేమ్ మనకి మీకు హ్యాండిల్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి చేతులు కట్ట కాలకుండా లేకపోతే హారతి ఇచ్చుకోవడానికి వెసులుబాటుగా ఉండడం కోసం మనకి ఈ విధంగా తయారు చేశారు. సేమ్ అండి. సో ఇది కూడా మీకు సైజెస్ చెప్పేస్తాను, ఎందుకంటే సైజు కంపల్సరీ అడుగుతున్నారు కదా, సో అందుకోసం. సో హైట్ వచ్చేసి మనకి 5 ఇంచెసే, బట్ విడ్త్ ఏదైతే ఉందో విడ్త్ అది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ మీకు హ్యాండిల్ దాకా చెప్తాను. ఇది వచ్చి మనకి 11 ఇంచెస్ దాకా ఉందండి. సో టోటల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 11 ఇంచెస్ దాకా ఉందనమాట. సో ఇలా ఉంది. సో కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి, చాలా బాగుంటుంది పీస్. అండ్ తర్వాత బాలాంబిక అమ్మవారండి. బాలా త్రిపుర సుందరి అంటాం మనం. బాలాంబిక అమ్మవారు 3 ఇంచెస్లో అమ్మవారు బ్యూటిఫుల్ ఐడల్ అనమాట. సో చాలా అందంగా ఉన్నారు బాలాంబిక అమ్మవారు. సో కావాల్సిన వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి. మీకు లోటస్లో కూర్చున్న అమ్మవారు అనమాట, అభయహస్తం చూపిస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ తర్వాత వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు మీకు మకర తోరణంతో వస్తారనమాట. 4 ఇంచెస్ ఉన్నారండి అమ్మవారు. 4 ఇంచెస్లో వారాహిదేవి అమ్మవారు. చాలా మంచిదండి వారాహిదేవి ఆరాధన. ఎవరికైనా స్థలం సంబంధించిన ఇష్యూస్ ఉన్నా లేదా ఇల్లు కట్టుకోవాలనుకున్నా చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను వారాహిదేవి ఆరాధన చేయడం మొదలుపెట్టిన తర్వాతే నేను ఇల్లు కొనుక్కున్నాను. మీలో చాలామందికి ప్రతిసారి ఎప్పుడైతే వారాహిదేవి టాపిక్ వస్తుందో నేను కంపల్సరీ విషయం షేర్ చేస్తాను. ఎందుకంటే మనం పొందిన మంచి 10 మందికి చెప్పాలండి. చెడు 10 మందికి చెప్తాం, 100 మందికి చెప్తాం, అడిగిన వాళ్ళకి చెప్తాం, అడగిన వాళ్ళకి చెప్తాము. బట్ మంచి అనేది అడిగినా అడగకపోయినా సరే చెప్పాలి. సో నేనైతే వారాహిదేవి ఆరాధన వల్ల నేనైతే చాలా మంచి పొందాను. సో అందుకోసం చెప్తున్నాను. సో అదనమాట. సో ఇష్టమైన వాళ్ళైతే చెయ్యండి. సో తర్వాత వచ్చేసి బాలాజీ నా పాదుకలండి. చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు పెళ్లి సీజన్ కదా, కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అడుగుతున్నారు. సో అందుకోసం చూపిస్తున్నాను. ఈ 2 రిటర్న్ గిఫ్ట్స్కి బాగా ఉండే, మొత్తం 3 సైజెస్ అండి. దీనికంటే పెద్ద సైజ్ కూడా ఉంటుంది. సో ఈ 2 ఎక్కువ వెళ్తాయి అనమాట రిటర్న్ గిఫ్ట్స్కి. సో అందుకోసం చూపిస్తున్నాను. మనకు తెలుసు కదా, ఆల్రెడీ చాలామంది మన దగ్గర తీసుకుని ఉన్నారు. సో ఫస్ట్ ఏదైతే చూపించానో అది వచ్చేసి 1.2 ఇంచెస్ విడ్త్ అండి. అండ్ హైట్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది. 1 ఇంచ్ ఉంటుంది ఇది. 1 ఇంచ్ హైట్, 1.2 ఇంచ్ విడ్త్.
సో మీరు మెజర్మెంట్ టేప్ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది ఏంటి చెప్తున్నాను అనేసి. ఇది వచ్చేసి 1.8 విడ్త్ అండి, హైట్ వచ్చేసి 1.5. సో 1.5 హైట్, 1.8 విడ్త్. బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలు ఇంట్లో కూడా పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది. కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవచ్చు. బట్ కార్ డాష్ బోర్డ్ మీద పెట్టినప్పుడు ఇక్కడ మనకి కింద ఏం లేదు కాబట్టి ఇది కొంచెం మనం 2-way టేప్ రౌండ్గా కట్ చేసుకుని అలా పెట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో కావాల్సిన వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి. అండ్ ప్రమిదలు చూపించమని అడిగారు. ప్రమిదలు వచ్చేసి మన దగ్గర ఈ ప్రమిద సాలిడ్ ప్రమిదలు ఇవి అడిగారు కదా, సో ఇదొక మోడల్ ఉంది. అండ్ అలాగే ఇవి నందా బౌల్స్. ఇది ప్లెయిన్ అండి. ఇది కొంచెం డిజైన్ వచ్చి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 5 to 5.5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుందండి. ఇది వచ్చేసి మనకి 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది. ప్లెయిన్ అనమాట. రెండు కూడా మీకు ఈజీ టు మెయింటెనెన్స్, చాలా బాగుంటాయి, ఈజీ టు మెయింటెనెన్స్ అది. అండ్ తర్వాత ఇవి వచ్చేసి ఇవి మధ్య చాలామంది అడుగుతున్నారు ప్రసాదం బౌల్స్. ఇది ఏంటంటే ముఖ్యంగా మనకి తిరుమలలో వాడతారు కదా, గుండిగలు అంటారు. సో ఆ షేప్లో వస్తాయి ఇవి. బ్రాస్ అండి. దీంట్లో మనకి ఒకటే సైజులో కాపర్ కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా చెప్తాను మీకు. సో ఇది వచ్చేసి పెద్ద సైజు, ఇది వచ్చేసి మీడియం సైజు. ఓకే. అండ్ ఇది వచ్చేసి చిన్న సైజు అనమాట. సో మీకు విడిగా కావాలంటే విడిగా తీసుకోవచ్చు, సెట్లా కావాలంటే సెట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి పెద్ద సైజు చెప్తాను మీకు ఇందులో. ఇది వచ్చేసి సైజు హైట్ వచ్చేసి 4 inches హైట్ అండి. అండ్ విడ్త్ వచ్చేసి 4.2 inch విడ్త్. 4 inch హైట్, 4.2 inch విడ్త్. అండ్ మీడియం సైజ్ వచ్చేసి మనకి 3.5 inch హైట్ అండి అండ్ 4 inch విడ్త్. ఓకే. అండ్ లాస్ట్ సైజ్ చిన్నది ఏదైతే ఉందో ఇది విడ్త్ వచ్చేసి మనకి 3 inch విడ్త్, అప్రాక్సిమేట్ 3 inch హైట్. చాలా క్యూట్గా ఉంది. కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి, చాలా బాగుంటుంది ఇది. అంటే మంచి ట్రెడిషనల్గా కనిపిస్తుంది అనమాట. అండ్ తర్వాత అమ్మవారి పాదాలు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వీడియోలో చూపించలేదు. స్టాక్ లేదు యాక్చువల్గా, అయిపోయింది. బట్ ఇదే ఫస్ట్ టైం కొంచెం స్టాక్ హోల్డ్ చేసి మరీ చూపిస్తున్నాను. అమ్మవారి పాదాలు చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు. అమ్మవారి పాదాలు మీకు పైన స్వస్తిక్ వస్తుంది అమ్మవారి పాదాలు ఫ్లవర్లా ఉంటుంది ఇక్కడ. అండ్ వెనకాల వచ్చి మనకి ఇలాగా స్వస్తిక్ వస్తుంది అమ్మవారి పాదాలు, కింద ఫ్లవర్ వస్తుంది పద్మంలాగా. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని షేర్ చేసుకోండి. అండ్ సైజ్ వచ్చేసి అమ్మవారి పాదాలు మీకు అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ అయితే 2.8 ఉందండి ఇది లెంత్. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 1.2 ఉంది. సో 1.2 ఉందన్నమాట అమ్మవారి పాదాలు. కావాల్సిన వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి. అండ్ చాలామంది ఉద్దరిని వేసుకుంటాం కదా, మనం తీర్థం తీసుకుంటాం కదా, అవైతే అడుగుతున్నారు పంచపాత్రలు. సో అందుకోసం ఇది లైట్ వెయిట్ అండి కొంచెం. ఇది కొంచెం స్టబర్న్ వెయిట్. మన దగ్గర కాపర్లోనే ఉన్నాయి అండ్ బ్రాస్లోనే ఉన్నాయి. ఎప్పుడు నేను వీడియోలో చూపించలేదు, చిన్న ఐటమ్ కదా ఎప్పుడు చూపించలేదు, బట్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నమాట. సో దీంట్లో మనం బ్రాస్ది స్పూన్ వస్తుంది, ఆ స్పూన్ వేసుకుని తీసుకోవచ్చు. అండ్ హైట్ చెప్తాను ఆగండి, మళ్ళీ హైట్ అడుగుతారు. సో 3 inches ఉందండి. ఇది 3 inches ఉంది, ఎక్కువే పడుతుంది వాటర్. ఇది వచ్చేసి మనకి 2.1 inch ఉంది. ఓకే అది. అండ్ అఖండ దీపాలు వచ్చి మన దగ్గర అఖండ దీపాలు మొత్తం మన దగ్గర బ్రాస్ అండి. బ్రాస్లు ఇందులో కుబేర మోడల్స్ ఉంటాయి, ప్లెయిన్ ఉంటాయి, చాలా ఉంటాయి అఖండ దీపాలు. మీకు 1 kg నూనె కావాలంటే కుబేర దీపాలు పెద్దవి ఉంటాయి, మన నవరాత్రులు అప్పుడు పెట్టుకుంటాం కదా, అవి దసరా అప్పుడు పెట్టుకుంటాం. అండ్ ఇది వచ్చేసి కాపర్లో కూడా ఉంటాయి. కాపర్ ఏంటంటే మీకు ఇలాగ కొంచెం కలర్ మారినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే రియాక్ట్ అవుతుందండి, బయట అట్మాస్ఫియర్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే కొత్త పీసే, బట్ ఇలాగే వస్తాయి ఎందుకంటే చేతులు గట్ట పట్టుకుంటాం కదా, సో అందుకోసం. ఇది బ్రాస్ అండి. సో ఈ బ్రాస్లో ఏంటంటే మనము ఎప్పుడైనా సరే దీంట్లో విక్ హోల్డర్ వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, అఖండ జ్యోతి గట్ట వెలిగించుకోవడానికి అప్పుడు బాగుంటుంది. సో ఇలాగనమాట అఖండ జ్యోతి వెలిగించుకోవడానికి మధ్యలో స్టాండ్ పెట్టుకుని వెలిగించుకోవచ్చు. చాలాసేపు మనకి ఒత్తు అనేది కొండెక్కకుండా ఉంటుంది, చాలా ఎక్కువసేపు వస్తుంది ఆయిల్ కూడా. ఇది అండ్ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దీపం అండి. సుబ్రహ్మణ్య స్వామి దీపంలో మన దగ్గర 2-3 రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి అమ్మవారి దీపం, దుర్గాదేవి అమ్మవారిది. అండ్ ఇది వచ్చేసి కూడా సుబ్రహ్మణ్య స్వామి దీపం. ఇది వచ్చేసి మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి దీపం అనమాట.
యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. మీకు వెనకాల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సేమ్ మనకి సుబ్రహ్మణ్య స్వామి దీపంలోనే గోల్డ్ ఫినిషింగ్లో మనకి ఈ విధంగా చిన్న సైజ్ వస్తుంది. సేమ్ ఇదే మనకి అమ్మవారి దీపం. శూలం వచ్చిందంటే అమ్మవారి దీపం కదా, సో అలాగే అమ్మవారి దీపం. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి దీపం. చూస్తున్నారు కదా, వెనకాల ఈ విధంగా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి ప్రమిదకి అటాచ్డ్గా ఉంటుంది కాబట్టి దీంట్లో మనం విక్ హోల్డర్ వేసుకుని వెలిగించుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎక్కువసేపు వెలుగుతుంది అండి. సో ఇది ఈరోజు కలెక్షన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. అలాగే మీలో ఎవరైనా ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వలేదు, అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద గ్రూప్ లింక్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఆ గ్రూప్ లింక్స్లో జాయిన్ అవ్వండి. అండ్ క్యాటలాగ్ కూడా లింక్ ఇస్తాను నేను. ఆ లింక్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్యాటలాగ్ కూడా చెక్ చేయండి. And that's all for today guys. Catch up with a new video. Until this is Niharika signing off for today.